ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. మంచి పార్క్ కూడా ఇటు చుట్టూ మంచి పచ్చని పువ్వు నమ్ము ఇవాళ కూడా బాగున్నది. ముక్కుందని చేసి తమాషా ఉయ్యాల మిషన్ ఉయ్యాలకి వెళ్ళిగా లోపలికి పోతాయి. మంచిగా తమాషా షాయి తాగిన రోడ్డు చిక్కగా ఉన్నది షాయి పడి చూసిరిగా ఎట్లుంది బయట మంచి పార్క్ ఉన్నది. ఇంటి ముందే పార్క్ పోయి అనుకోవాలని ఇంకా అంత మంచిగా ఉన్నది. ఇల్లు కూడా బందోబస్తు బాగా నాలుగంతస్తుల బిల్డింగ్ ఉన్నది. ఇక ఇంత మురిసిపోతున్నావు రాదన్న ఎక్కడ పోయినా ఇంకా తండ్రులే. ఇక ఈ పొద్దు తాండ్రుకి వచ్చిన వాళ్ళు రా తాండ్రులు వదిలికంటే పట్టుకుంటా నీరాజా బాలరెడ్డి సార్. ఇక బాలరెడ్డి సార్ గురించి అడిగితే ఎంత చెప్పినా తక్కువ రా. ఆడ పెట్రోల్ బంక్ అడిగి అయినా బస్ దిగానే ఒక పిల్లగాడు దొరకొచ్చి చక్కగా ఇక దించిపోయిన ఎంట కూడా మనం చూస్తలేడు. ఇక సోషల్ యాక్టివిటీ కూడా మంచిగా చేస్తారంట. దాదాపు 30 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాడు. మేడం 2 గిత్తల కంటిన్యూగా 2 గిత్తల కౌన్సిలర్ గెలిచి గీ గిత్తల ఇక చైర్మన్ వేసుడు. ఇక మేడం చైర్మన్ అనమాట. ఇక ఏం చేస్తున్నారు ఏం కథ మేనిఫెస్టో ఎట్లా ఇచ్చారు ఈ మన తాండ్రు మున్సిపాలిటీ ఎలా డెవలప్మెంట్ చేస్తారు అవన్నీ అడిగి చేసుకున్నాం రా. తమాషా ఉంటే ముచ్చట్లు ఇలా కన్ను వాళ్ళు కూడా ఉండాలి. ఇక సార్ నమస్తే బాగా బటన్ అంకి కడకు పడ మొత్తం కన్ను ఇంకా అడిగిన పడదు నాకు గిడిపిస్తాం అన్న కూడా అన్నాడు. ఏమో పడాలి ఇప్పిస్తావు ఇప్పివో 2 జతలు ఇప్పినా ముడతలు పడ్డది. ఏం చేయాలి మా ఇంటి మీకు ఇట్లేసి పంపిస్తుంది నాకు. మీకేమో మేడం మంచి కొత్త వడలు ఇప్పిస్తున్నాను. మీ పేరు గుర్తుపెట్టుకుని 2 ఇప్పియాలి. ఒక దండ చూడడం నా పేరు మీద ఉంటుంది. ఇంకా మస్తు సార్లు ఫోన్ చేస్తారు మీరు బిజీ అని తెలిసింది. ఈ పొద్దు కూడా మినిస్టర్ సార్ వస్తారు బిజీ అని తెలిసింది. కానీ ఏదో మస్కులు ఏమో వచ్చాం ముచ్చండి. మీరు అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు మీరు టైం ఇవ్వలేదు కదా. పడాలి చాలా సంతోషం పడాలి ఈ మాట. మరి ముచ్చట చూపిద్దాం సార్. మేడం నేనంటే మీ గురించి తెలుసుకుని వస్తాయి. మా వ్యూవర్స్ తెలియదు మేడం జరి ఎప్పుడు మీ గురించి. నమస్తే రాజన్న. నా పేరు నీరజా బాలరెడ్డి. నేను తాండూరు మున్సిపల్ చైర్మన్గా ప్రస్తుతం ఎలక్షన్లో ఎన్నిక కావడం జరిగింది. 12వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిచి తాండూరు ప్రజల ఆశీస్సులతో మనోరెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈరోజు తాండూరు మున్సిపల్ పర్సన్గా చేయడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా మేము మా సార్ కానీ తాండూరు ప్రజలకు ఒక దాదాపు 30 సంవత్సరాల నుండి సేవ చేస్తూ ఉన్నాము. నేను కూడా 2 సార్లు కౌన్సిలర్గా గెలిచి ఈసారి మనోరెడ్డి అన్న గారి ఆశీస్సులతో తాండూరు ప్రజల ఆశీస్సులతో చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది. ప్రజలకు ఒక సేవ చేయాలనే భావనతో మేము ఈరోజు చైర్పర్సన్ సీట్లో కూర్చోవడం జరిగింది. తాండూరు ప్రజలు తప్పకుండా సేవ చేస్తామని చెప్తూ, ఎందుకంటే మాకు మంచి ఒక మనసున్న మహారాజు ఎమ్మెల్యే మనోరెడ్డి అన్న గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది తాండూరు ప్రజలకు. అది తాండూరు ప్రజలు కూడా ఈసారి ఎప్పుడు ఒక దాదాపు 75 సంవత్సరాల మున్సిపాలిటీలో ఈసారి అత్యధిక కౌన్సిలర్లను గెలిపించడం జరిగింది. వాటితో మేము కూడా ఎలాంటి ఏమంటారు యునానిమస్గా మేము ఈసారి చైర్పర్సన్గా, ఎందుకంటే ఎప్పుడు కానీ ఇన్ని సంవత్సరాల మున్సిపాలిటీలో యునానిమస్ అనేది ఫస్ట్ టైం చైర్పర్సన్. దానికి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా అలాగే తాండూరు ప్రజలకు సేవ చేస్తానని విన్నవించుకుంటూ. పటేల మరి ఈ రాజకీయ ప్రశ్న ఎట్లా సుబ్రత్ పటేల వెనకటికి కుటుంబ సభ్యులు చేసినా మీరే రాజమౌళి వచ్చిన పటేల. నమస్తే రాజన్న. అలాగే రాజన్న సిసిల ఛానల్ వారికి మా తాండూరు ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఏదైతే రాజన్న గారు అడిగిన ప్రశ్న ఏముందంటే, గతంలో మా చిన్న గిట కౌన్సిలర్గా 2-3 టైం చేసి వైస్ చైర్మన్ చేసిండు. మధ్యలో ఒక 10-15 ఇయర్స్ గ్యాప్ ఉన్నది. ఆ తర్వాత మనం గిట 10-15 ఇయర్స్లో గిట మనం గిట పొలిటికల్ ఉన్నాం. ఆ టైంలో మేము టీడీపీలో మహేందర్ రెడ్డి గారి అనుచరులుగా మెల్లగా సేవా కార్యక్రమంలో ఉండేవాళ్ళం. ఆ తర్వాత టీడీపీలో ఒక 10-15 సంవత్సరాలు చేస్తూ టీఆర్ఎస్లోకి వచ్చాం. మహేందర్ రెడ్డి రాగానే ఆయన వెంబడే టీఆర్ఎస్లోకి వచ్చాం.
మొన్న రీసెంట్గా పోయిన గత 5 సంవత్సరాల మేము టీఆర్ఎస్లో ఉంటే మాజీ ఎమ్మెల్యే గారు గిట కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చింది. ఇక్కడ లోకల్లో పైన సెట్ చేసింది టీఆర్ఎస్ కానీ లోకల్ కార్యకర్తలే కానీ లీడర్లే కానీ చిన్న క్యాడర్ ఎప్పుడు ఒక వర్గపు 2 వర్గాలు అనేది ఒక మినిస్టర్ వస్తే గిట బగ్గం అనేది. అలాగా అక్కడ ఉన్న పోలీసులకు ఆఫీసర్లకు ఇబ్బంది కలిగింది. మేము ఇక పార్టీలు ఉండి లాభం లేదని మహేందర్ రెడ్డి గారిని ఇచ్చిపెట్టి గిట్ట మేము ఆయన టీఆర్ఎస్లో ఉన్నా కానీ ఎలక్షన్ బిఫోరే మనోహర్ రెడ్డి గారి మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. అప్పుడు మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది. అలాగా మా రాజకీయ జీవితం అనేది ఒక గత 30 సంవత్సరాల సంది ఉంటుంది. మా మదర్ అనేది 83లో చనిపోయింది. నేను 3rd క్లాస్ ఉన్నా. మా ఫాదర్ అనేది ఎండిఓ ఉండి మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 91లో చనిపోయింది. ఆ రోజుల సంది మనము పొలిటికల్ లేము. అప్పుడు మేము చిన్నగా ఉన్నాం. మా తపన ఒకటి, మా మమ్మీ డాడీ లేదు, మాకు చెల్లెళ్ళు ఉన్నారు, మేము అందరిసలుగా ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్న మా తపన. ఎందుకంటే మా మమ్మీ డాడీ సేవ చేయడం వల్ల మేము ఈ స్థాయికి ఎదిగాం కానీ మా అంతా మేము ఎదగలేదు. మా నాయన ఎండిఓ ఉంది అంటే కొన్ని అప్పుడు నోటీ సర్టిఫికెట్లు వీటికి పోయేది. పోతుంటే మీ నాయన ఎంత మంచి వ్యక్తి, మీ ఫాదర్ అంటే ఎంత మంచి వ్యక్తి అప్ప అని అక్కడ ఉన్న ఆఫీసర్లు అక్కడ ఉన్న ఎవరన్నా ఆఫీస్కి వచ్చేటోళ్ళు మమ్మల్ని అట్లా మాట్లాడేవాళ్ళు. అది మా కళ్ళల్లో తిరిగి మా నాయన పేరు ఇల్లు పెట్టాలి, మా మమ్మీ పేరు ఇల్లు పెట్టాలి అని చెప్పి మేము హార్డ్ వర్క్ చేస్తూ నాకు రికార్డ్ అసిస్టెంట్ జాబ్ ఇస్తే గిట ఎక్కడో ఈ రికార్డ్ అసిస్టెంట్ ఎందుకు చేయాలి, మనం రైతు కుటుంబంగా బాగా ఎదగాలి అని చెప్పి బాగా అగ్రికల్చర్ అనేది డెవలప్ చేసేది జరిగింది. మా ఫాదర్ ఉన్నప్పుడు ఒక 35 acres ఉంటే మేము మా బావ కానీ కలిసి ఒక 100 ఎకరాలు చేసినాం. దాన్ని 100 ఎకరాల్లో నాకు ఒక 40 ఎకరాలు, మా తమ్మునికి ఒక 40 ఎకరాలు, మా బావకి ఒక 20 ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము మైనర్ ఉన్నప్పుడు వచ్చి చేసి మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల క్రితం ఒక కంబైన్డ్ ఫ్యామిలీగా ఉన్నాం. ఆ తర్వాత మంచిగా ఉండగానే డివైడ్ అయితే బాగుంటుందని చెప్పి అలాగే మేము మంచిగా ఉన్నప్పుడే డివైడ్ అవుదామని మా తమ్ముడే కానీ మా బావనే కానీ అనుకుని మేము డివైడ్ కావడం జరిగింది. ఇప్పుడు గిట కంబైన్డ్ ఫ్యామిలీ. మాకు 5 మంది అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు. ఇంకా అదే అడుగుదాం అనుకుంటా సార్. మన నంబర్ ఎంత అని అడుగుదాం అనుకుంటా. నేను 3వ నంబర్, 2 అక్కలు పెద్దోళ్ళు. అచ్చా, మీరు 3వ నంబర్. నేను 3వ వ్యక్తి. తమ్ముడు లాస్ట్ వ్యక్తి, 7వ వ్యక్తి. అంటే అందరూ సెట్ కదా సార్? అందరు మంచి వెల్ సెటిల్. వాళ్ళ పిల్లలు గిట్ట మంచి సెట్ అవుతున్నారు. అట్లా మరి మాట్లాడుతూ పట్ల మేడం ఎప్పుడు పెళ్లి చేసుకో పట్ల నేను గుర్తుందా లేదా? నువ్వు చెప్పాను అసలు 2011-2002 మేడం మేడం పక్కపడి చెప్తున్నది. అంటే పెద్ద చూసిన సంబంధం ఉందా లేకపోతే ప్రేమించి చేసుకునే కొత్త సంబంధం? కొత్త సంబంధం. ఈ మేడం వచ్చిన కథ కలిసి వచ్చింది. 2 గీతలు కావచ్చు. పెళ్ళి అయినాకనే నేను ఓడిపోయినా. అట్లా పెళ్ళి అయినా 2002 అంటే 2004లో ఎలక్షన్ ఉండే. అప్పుడు ఫస్ట్ టైం నిలబడి ఓడిపోయినా. అంటే నాకు రాజకీయం అనేది ఇష్టం లేదు. యాక్చువల్గా మనం పెద్ద రైతు, మనకు లేబర్ వస్తుంటారు, వాళ్ళకు ఒక మండల్ పోల్ అంటే పని కావాలి. పిఎస్ పోల్ వాళ్ళు ఏదో కొట్లాడి ఉంటారు ఆ పక్కన. సార్ పోలీసు వాళ్ళు వచ్చినట్టే మనం చెప్పాలంటే మనం పొలిటికల్ లేదు. కాబట్టి మా కజిన్ ఉండే ఆయనకి హెల్ప్ చేసుకుంటూ ఉంటే మనకేమైందంటే ఆ రోజులో గుర్తించి మహేందర్ రెడ్డి గారు మన కౌన్సిలర్ టికెట్ ఇవ్వండి. నేను ఒళ్ళో సార్ నాకు ఇంట్రెస్ట్ లేదంటే సీనియర్లు ఉంటారు కదా, ఉన్న సీనియర్లు, అరే బాబు నీకు ఏమైంది, మంచిగా ఊళ్ళో బాగున్నాడు, చిన్న వాళ్ళు అడుగుతుంటే టికెట్ ఉండి ఒళ్ళు అంటూ ఇస్తా అంటే సరేలే అని చెప్పి ఇలవడమని ఇలవడ్డ ఆయనకి మా కజినే. 2 మంచి మాట్లాడుకునేది. ఏదో ఎలక్షన్లో దూరం అయిపోయాం. ఇంతవరకు ఒకరికొకరు నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. తీసుకొని ఏదంటగట్టిండు. ఇక మనం సేవ చేయాలి. పబ్లిక్లోకి వచ్చినాక ఏమవుతుంది, పటేల్ ఎలక్షన్లు కాబట్టి అది చేయాలి ఏం చేయాలి, ఇక దాన్ని టెంప్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక అట్లే మనం రేసులు ఉండడం జరిగింది. ఈ రోజుల్లో ఆయనకు నాకు ప్రత్యామ్నాయం కానీ వేరే లేవు. ఇంకా మేము మాకిద్దరి గిట్ట రాజకీయం అంటే మాకిద్దరికి ఉంటుంది ఇక్కడ. వేరే వాళ్ళు ఎవరు వచ్చి నేను కలుపుకొని పోయేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం టీఆర్ఎస్కి. అక్కడ ఉన్న బంటు వేణు అనేటైనా ఇక్కడ మాకు ఇంతకుముందు ప్రత్యర్థి.
కాకపోయినా నేను పార్టీలోకి వచ్చేటప్పుడు ఏదో ఆశమర్షిగా రాకుండా అవును. ఆయనతో రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కావాలి. ఆయన ఏమడితే పార్టీ ఇన్ఛార్జ్ వార్డు ఇన్ఛార్జ్ అంటే ఇవ్వడం జరిగింది. లేదు వార్డు టికెట్ ఇవ్వాలంటే గిట్ట మాట్లాడి ఆయనకి ఇచ్చిపోయినాం. 11వ వార్డులో ఇలా అడిగింది 2 టైమ్స్. ఆయనకి ఇవ్వడం వల్ల పక్కన 12వ వార్డులకు పోయినాం. అదే మనం ఒక వ్యవస్థలకు పోయినామంటే ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళి ఎక్కడనో పోయినంటే వాళ్ళ దగ్గర వాళ్ళ బలం కావాలి కదా. మనం పోతాం చేసినామంటే ఎవరు ఖరాబ్ అయిపోతుంది. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం లేక 100 మంది కార్యకర్తలు ఉంటారు, లీడర్ అందరినీ వాళ్ళు ముందర పెట్టుకొని కోఆర్డినేషన్ చేసుకొని మనం కొత్తగా వచ్చిన ఇప్పుడు మా భార్య చైర్మన్. నేను రీసెంట్గా ఈమె చైర్మన్ కాకముందు గిట్ట మార్కెట్ కమిటీ చైర్మన్. ప్రతి ఒక్కరిని సీనియర్ని జూనియర్ని అనకుండా ఏదైనా స్టేజ్ మీద ఏదైనా సీట్ వస్తే గిట్ట నేను అటు చివర కూకుంటా. ఎందుకంటే మనం కొత్తగా వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు, కలుపుకొని పోవాలి. పోతేనే పొలిటికల్ కరెక్ట్ ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు గిట్ట అదే చెప్తాడు, మనం వాళ్ళందరినీ కలుపుకొని పోతేనే మనం పొలిటికల్ కరెక్ట్. మనం కొత్తగా వచ్చి ఎవరినో ఏమో అటు ఇటు చేసి పోతే మనం కరెక్ట్ కాదు. ఫ్యూచర్ ముందర చూపుకోతుంది కాదు, వీడికే మనం డెడ్ ఎండ్ అవుతాం. ముందర చూపుతున్న వాళ్ళు బాగా అని చెప్తాం. ఆయన ఏదైతే చెప్తుంటాడో ఆ మాట గిట్ట చూచా తప్పకుండా పాటిస్తూ పబ్లిక్లో ఉంటాము, లీడర్లతో కోఆర్డినేషన్తో ఉంటాం. మనకి ఇంత తమాషా మాట్లాడుతున్నావు. సాయంత్రం చదువుకున్న నేను మా ఫాదర్ చనిపోయినాక అప్పుడే ఇంటర్ డ్రాప్ అయిపోయినా. మొత్తం నా కాన్సన్ట్రేషన్ మొత్తం అగ్రికల్చర్ మీద. అప్పుడు 35 acres ఉండేది. కొద్దిగా వేరే కౌలు వేసుకుంటున్నారు, కౌలు వేసుకొని చేసుకొని 91లో మా నాయన చెప్పితే 96లో ట్రాక్టర్ తెచ్చుకొని ట్రాక్టర్తో మెయింటైన్ చేసుకుంటూ బయట వేరే కిరాయి కొట్టించుకుంటూ మనం అగ్రికల్చర్ డెవలప్ చేస్తూ చదువుకుంటే మొత్తం అగ్రికల్చర్ మీద మైండ్ పోయింది. రికార్డ్ ఎస్టిమేట్ ఇస్తాంటే గిట్ట చేయలే. మా నాయన ఎండిఓ ఉంటే డీడీఓ మా నాయన ఫ్రెండే ఉండే. అయ్యా బాబు నువ్వు మైనర్ ఉన్నావు, నీకు సరే అంతవరకు తీసుకుంటా, నీకు అట్లే నేను లేకున్నా కంటిన్యూ అయితే చేయను. వద్దు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు చెల్లెలు అంత చిన్న ఉన్నాం, మైనర్ ఉన్నాము, మేము ఇంటి దగ్గర ఉంటేనే మా ఫ్యామిలీ మంచిగా ఉంటాను కాన్సెప్ట్తో మనం ఇంటి దగ్గర ఉంటాం. అంతేగాని మనం ఏదో మనకు ఎంప్లాయ్మెంట్ నాకు జాబ్ వస్తుంది నేను పోతే నా ఫ్యామిలీ అంతా ఖరాబ్ అవుతుంది నేను ఒక కాన్సెప్ట్తో. మన మేడంని చైర్మన్ చేయాలంటే కౌన్సిలర్కి వెళ్ళాలి. 12వ వార్డు మేడం, 12వ వార్డు. మనం 12వ వార్డులో పోటీ చేస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారు? సమస్యలు చెప్పారు అంటే ఈ 12వ వార్డులో మేడము బీజేపీ క్యాండిడేట్ ఇద్దరు, టీఆర్ఎస్ క్యాండిడేట్ ఒక మామూలు వ్యక్తికి ఇచ్చింది. టీఆర్ఎస్ కు క్యాండిడేట్ దొరకలేదు, తాలూకాలో మొత్తం వాళ్ళు సీట. అందుకే వాళ్ళు ఒక్కొక్కరు ఇద్దరు వేసిండు. ఇప్పుడు వార్డు నెంబర్ ఇంతకుముందు టీఆర్ఎస్ లో క్యాండిడేట్ చైర్మన్ క్యాండిడేట్ అంటే భార్య భర్తలు వేసిండు, 9 లేచి 10 లేచి వాళ్ళ క్యాండిడేట్ దొరకలే. యాక్చువల్గా ఎవరినో గుడ్డిగా తెచ్చి పెట్టిండు. ఒక 10-12 సీట్లు గెలుచుకున్న వాళ్ళు, మిగతా గిట్ట మామూలుగానే ఓడిపోయింది. యాక్చువల్గా మేము ఇంకొక 5-6 సీట్లు గెలిచింది. మా ఎమ్మెల్యే గారు అంటే కాన్సెప్ట్ కొత్తగా గెలిచిండు, ఒక 2 సంవత్సరాలే కానీ 3 వర్గాలతో తట్టుకున్నాడు ఎమ్మెల్యే గారు. లోకల్ ఆయన వర్గం కొత్తది, మనోహర్ రెడ్డి గారి వర్గం పాత కాంగ్రెస్. ఎంపీకి మన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారికి వచ్చిండు. ఎంపీకి రావడం వల్ల 3 వర్గాలు అయిపోయినాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయిన దగ్గర 3 వర్గాలన్నిటి కలుపుకొని నడవడం జరిగింది అన్నట్టు మనోహర్ రెడ్డి. అంటే ఆయన గుణగణాలు తెలుసుకొని లీడర్లు గిట్ట ఆ విధంగా, ఓటర్లు గిట్ట అట్లా మమేకం అయిపోయింది అన్నట్టు మనోహర్ రెడ్డికి. అయ్యి ఎప్పుడో ఒక పారి లక్ష్మారెడ్డి గారు చైర్మన్ అయ్యారు. అప్పుడు కొద్దిగా బాడీ ఫుల్ ఉండే. ఈసారి ఏకగ్రహంగా చైర్మన్ అయింది. మనకు 36లా ఇంచుమించు 19-20 మంది కౌన్సిలర్ మా ఊళ్ళే. అంటే 20 మంది, 19 క్యాండిడేట్లు కాంగ్రెస్ వాళ్ళే. ఒక క్యాండిడేట్ మేము టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ వేసి మళ్ళీ మాతకు వచ్చి ఇంకొక 5-6 టికెట్లు స్వల్ప ఓట్లతోనే పోయినాడు. లేకపోతే 26 అనుకున్నాం మేము, 26-27 వస్తాం అనుకున్నాం. మొత్తం 36 కౌన్సిలర్. మేము అనుకున్న టార్గెట్ కొద్దిగా తగ్గింది. మా సార్ 26-27 రావాలి అనుకున్నాం, 20 వచ్చిండు. మాకు కౌన్సిలర్ గిట్ట 1 సైడ్ ఉన్నారు అన్నట్టు. ఎందుకంటే 21 ఒక ఎంఐఎం గిట్ట మాకు మిత్రపక్షం కాబట్టి 21.
ఇక ఆడేం లేదు. బీజేపీ వాళ్ళు 3 ఉన్నారు, 12 మంది బీఆర్ఎస్ ఆడేం లేదు. కాబట్టి మనం ఏకగ్రహం వాళ్ళు పోటీ గిట్ట చేయలేదు చైర్మన్ నామినేషన్ ఎవరు అనుకోలేదు అసలు. అట్లా మరి ఖర్చు ఏమైనా వచ్చినా పడేలా ఏ మామూలుగా ఉంటుంది కదా పొలిటికల్ అయినాక. ఎందుకంటే కోట్లు కోట్లు ఏమైనా ఉంటాయి కదా, లక్షలు లక్షలు కోట్లు అంటుంటారు కోట్లు ప్రచారం. అంతే కదా. యాక్చువల్గా ఇక్కడ ఎట్లుందంటే మా ఎమ్మెల్యే గారు నాకు ఫస్ట్ చైర్మన్ గిట్ట అనుకోలేదు. పడేలా ఎందుకంటే నేను మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చాను. నేను చైర్మన్ మాకు మాటిస్తే నేను నిలబడుతుంటే, ఎందుకంటే బీసీ జనరల్ ఉండేది. మా ఎమ్మెల్యే గారు ఇవ్వకుండా ఉండి అందరు గెలిచినాక సీనియర్లు ఎవరని చూస్తే నీరజ అనేట ఆమె మా మిస్సెస్, రెండో కౌన్సిలర్గా రాజా కనేట్ అయినా ఈ ఇద్దరే 3 టైంలు కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు. కొత్తగా గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొక 2 సార్లు గెలిచిన వాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు. రామకృష్ణ పూబాయి వాళ్ళ భార్య, ఇద్దరు. అట్లా ఎక్కువ మంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి క్యాండిడేట్లు వాళ్ళకి అనుభవం లేకుంటుంది. 3 సార్లు గెలిచిండ్రు. ఇంతకుముందు గిట్ట మనము 2014 గెలిచినప్పుడు గిట్ట చైర్మన్ టికెట్ రేస్ నుండి ఎంట్రీకి జరగడం జరిగింది. కాబట్టి వీళ్ళకి అనుభవం ఉంది, చేస్తారు, ఒక కసితోనే కొట్లాడతారు అనే ఒక కాన్సెప్ట్తోని గెలిచినాక మన క్యాంప్లో తీసుకుపోయినాక 13వ రోజు సాయంత్రం వచ్చి మాకు అడగడం జరిగింది. బాలరెడ్డి గారు మీరు చేస్తారా, నీరజం చేపిస్తామంటే చేస్తాం సార్ అంటే, అన్ని విధాలుగా తట్టుకుంటారు మీరు అయితేనే, వేరే వాళ్ళు అయితే ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఉంటారు, అనుభవం లేకుంటారు, వ్యవస్థ ఖరాబ్ అవుతుంది అంటే సరే సార్ అన్నాక నెక్స్ట్ డే నాకు ఇట్లే ఒక ప్రెస్ క్లోజ్గా ఉంటాడు. అయితే మీకు ఇట్లా చాయిస్ ఉంది, నాకు అయ్యే చాయిస్ ఉంది. ఎందుకంటే ఒక మైనస్ ఉంది నీకు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండడం వల్ల కొద్దిగా మైనస్ ఉంటుంది అన్నాక నేను గిట్ట ఆలోచన చేసిన, కరెక్టే ఇది గిట్ట. రేపు పోస్టు మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తకు భార్యకు చైర్మన్ అంటే మా సార్ గిట్ట మాటోసా అని చెప్పి ఆ రోజు ఆఫ్టర్నూన్ హాలిడే ఉంటే గిట్ట మా సెక్రటరీ గారికి ఫోన్ చేసి పిలిచి ఆఫీస్లో నేను అప్పటిదప్పుడు రీజన్ లెటర్ ఇచ్చేసి వీళ్ళు మున్సిపల్లో పోగా నేను వాళ్ళు రాకముందే ఒక 3 గంటల ముందే రీజన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాగే ఒక ఛానల్ వాళ్ళు వచ్చి మా ఎమ్మెల్యే గారికి అడిగి, సార్ 2 పెద్ద పోస్టులు బాలరెడ్డి గారికి ఇచ్చిండ్రు, వేరే కార్యకర్తలు వేరే లీడర్లు మైనస్ అవుతుందంటే మా సార్కు ఒక మచ్చొస్తా అని చెప్పి ఆడ ఎవ్వరు లేని కారణంగా మా భార్యను చేయడం జరిగింది. మనం గిట్ట 2 పోస్టులు తీసుకొని ఏం చేద్దాం, ఇంకోరికి ఛాయిస్ వస్తుందని చెప్పి మా సార్కు మచ్చ రాదా అని చెప్పి మనం రాజీనామా చేయడం చాలా మంచి ఆలోచన చేసి బయటకు వచ్చినాక బాలరెడ్డి నీకు ఎవరు చేయమన్నారని మా సార్ అడగడం జరిగింది. సార్ మీకు మచ్చ వస్తే బాగుండదు అనే ఒక కాన్సెప్ట్తో నేను చేయడం జరిగింది సార్ అని చెప్పి. గతంలో మేడం కౌన్సిలర్ ఈ గీతల చైర్మన్ మరి గెలిచినాక చేసిన కార్యక్రమం ఏమైనా కదా సార్? 2014లో మా మేడం కౌన్సిలర్గా గెలిచినప్పుడు 1,70,00,000 వరకు చేసింది 11 వార్డులు. రెండోసారి గెలిచినాక ఒక 15-20 లక్షలే చేయడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఉన్న చైర్మన్ని గిట్ట 2 వర్గాలు, ఎమ్మెల్యే వర్గమే కానీ, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వర్గమే కానీ, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గమే కానీ కొట్లాడడం జరిగింది ఆ 5 సంవత్సరాలు. మేము గిట్ట రెండోసారి ఎక్కడ గిట్ట వాళ్ళు ఎవరంటే మా ఓటర్లకు సాటిస్ఫాక్షన్ చేయలేము. అది దృష్టిలో పెట్టుకొని ఈసారి బాగా కసితోనే కొట్లాడి కాంగ్రెస్ని గెలిపించుకొని కాంగ్రెస్తో మమేకమై వాట్ల తాండూరు టౌన్లో ఇప్పుడు నీరజ గారు అనేది తాండూరు చైర్మన్ కాబట్టి తాండూరులో చేయడం అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఈ రీసెంట్గానే కానీ మనము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మన ఎమ్మెల్యే గారు సీఎం దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ సీఎం గారు గిట్ట ఎమ్మెల్యే గారికి పూచి ఇవ్వడం జరిగింది. ఒక 2-3 మంత్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జరుగుతుంది. ఇప్పుడు ఇటో మనకు మిషన్ భగీరథ వాటర్ అని టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. తాండూరులో చాలా నీటి గుట్టడి ఉన్నది. ఎందుకంటే మిషన్ భగీరథ అటు లాస్ట్కి వెళ్ళి ఇది మనం తాండూరు అనేది కర్ణాటక బార్డర్. వాటర్ రావడం వల్ల ఏమవుతుంది, అక్కడ పైప్ పగిలిపోయిందంటే 8 రోజులు లేట్ అవుతుంది. ఇక్కడ పాత వ్యవస్థ అంతా ఖరాబ్ అయిపోయింది. అది ఎప్పుడో తెచ్చిన ఒక 40-50 ఏళ్ళ కింద తెచ్చిన మోటార్లో ఈ స్పేర్ పార్ట్స్ దొరుకుతలేవు. కాబట్టి మా ఎమ్మెల్యే గారు గెలిచిన ఎంబడే ఒక డిపిఆర్ సర్వే చేసి వాటర్కు ఒక 18-20 కోట్లు అవుతా అని చెప్పి సీఎంతో రిక్వెస్ట్ చేసి పెట్టడం జరిగింది. మొన్న కౌన్సిల్ మీటింగ్లోనే మా మేడం గారు అనేది ఆ వాటర్ గురించి సెర్చ్ చేసి ఎట్లయితే వస్తుంది అని, గత ప్రభుత్వం ఒక
13,000 వాటర్ కనెక్షన్ ఉంటే 4,000కి ఇవ్వడం జరిగింది. తాండూలో 4,000 కనెక్షన్లకు ఇస్తుంది. వాళ్ళు యాక్చువల్గా ఆ టైంలో 8,000 కనెక్షన్లకు ఇవ్వాలనే కాన్సెప్ట్ ఉంటే గిట్ట 4,000కి ఇవ్వడం జరిగింది. దాని నుండి చాలా ఇక్కడనే కాకినాడ ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేయలేకపోయింది. ఇంతకుముందు ఫస్ట్ 5 సంవత్సరాలు ఏదో చేయనట్టు చేసిండ్రు. రెండో సంవత్సరం 5 ఇయర్స్ వాటికి ఎక్కడ డెవలప్మెంట్ కాలేదు. మేము గెలిచిన ఎంబడే మా కౌన్సిలర్ ఒకటి, మేడం నాకు 4 బోర్డు కావాలి, మేడం నాకు 2 బోర్డు కావాలి. గవర్నమెంట్ దగ్గర ఏముంది అంటే ఎక్కువ బోర్డు వేయరాదు అనేది ఉంది. ఉన్న వాటర్తోనే సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని గవర్నమెంట్. ఇక్కడ మా కౌన్సిలర్లకు అక్కడ ఉన్న జనాలు ఏంటంటే ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ లేకన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేప్పుడు మంచిగా వాటర్ వచ్చేది. ఈ మధ్యలో ఇంత ఖరాబ్ అయిపోయింది వ్యవస్థ. మాకు మళ్ళీ 2 times వాటర్ ఇస్తే బాగుంటుందని కొట్లాడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకొని ఒక సర్వే చేసి వాటర్ ఎట్లా వస్తాయి, ఏం చేయాలనేది మొత్తం సర్వే చేసింది. మా మేడం మంచి అనుభవం ఉంది. దాని ప్రకారంగా ఇంచుమించు మనం ఇట గెలిచినాక మొన్న గిట మన తాండూరు అనేది ఈ ఏమంటాం కొద్దిగా తాండూరు ఆస్తి పన్ను గిట ఎక్కువ కట్టరు. ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఇక్కడ ఉన్న జనాలకు. ఆస్తి పని కట్టరు. ఎక్కడనో ఇల్లు పెట్టుకుంటాడు, 1 కిలోమీటర్ దూరం ఇల్లు కట్టుకొని సార్ నాకు డ్రైన్ కావాలి, సార్ నాకు లైట్ కావాలి, సార్ నాకు రోడ్డు కావాలి, ట్యాక్సులు లేవు, పర్మిషన్ లేవు. ఇది ఒక గలీజ్ హ్యాబిట్ నేర్పిండు గత నాయకులు, ప్రభుత్వమే. కానీ ఇప్పుడు అట్లా జరగకుండా ఒక సర్వే ద్వారా ప్రతి ఒక్కరికి సెల్ఫ్ అసెస్మెంట్ కింద నంబర్ ఇచ్చి ట్యాక్సులు ఫిక్స్ చేసి తాండూరుని రూపురేఖలు మారుస్తాము. అసలు నెక్స్ట్ మార్చులు అంటే ఇన్ని కోట్ల ట్యాక్స్ వసూలు చేసింది అనేది ఘనత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న చైర్మన్ గారికే దక్కుతుంది. మాకు మంచిగా ఒక 30 సంవత్సరాల సంధి అనుభవం ఉన్నది. కాబట్టి నేను గిట మార్కెట్ చైర్మన్ అయినా, నేను గిట చైర్మన్ అయినప్పుడు ఎక్కడ ఊకుండలేదు. అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ అప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ ఒక మార్కెట్ యార్డ్కు శిలపలక వేస్తే అదే గంటలో శిలపలక వల్ల కొట్టిన దినాలు ఉన్నాయి. మనం అక్కడ రైతులకు కోఆర్డినేషన్ అయ్యి వాళ్ళకు అక్కడ ఉన్న రైతులకు వేరే దగ్గర భూమి షిఫ్ట్ చేసి మార్కెట్ బిల్డింగ్ గిట కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ మేము దిగుతున్న టైం వరకే 15,05,00,000 రూపాయలు మళ్ళీ తేవడం జరిగింది. కంపౌండ్ వాళ్ళే కానీ, షాప్సే కానీ, అట్లా మనం ఎక్కడ గిట ఊకుండము. మనం ఒక పార్టీలోకి వచ్చినామంటే పార్టీ గిట దీంతో పాటు పార్టీ గిట సేవ చేసుకుంటాం. ఎందుకంటే మనం పార్టీలోకి వచ్చినాం. పార్టీ ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అదంతా జనాలకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనం మా పార్టీ ఒక 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలని చూచా తప్పకుండా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం పెళ్ళి అయితే ఆ వచ్చిన కోడలకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయింది ఒక 10 సంవత్సరాలుగా. మా ప్రభుత్వం వచ్చినాక వచ్చిన కోడలకు పుట్టిన పిల్లలకిట రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడమే కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎంఏ కానీ, క్యాంప్ ఆఫీసులు, వాళ్ళ ఏమంటావు ఇండ్లు ఉన్నారు. కానీ మేము అట్లా లేదు. మా సొంత డబ్బు మేము ల్యాండ్ అమ్మే ఇల్లు కట్టుకున్నా. నేను ఎక్కడికి రియల్ ఎస్టేట్ అది ఇది చేసిన వ్యక్తిని కాదు. తాండూరు అంటేనే మంచి పేరున్న వ్యక్తులం మేము నీట్గా. ఇప్పుడు గిట పబ్లిక్ అంటుంటారు మాకు ఈ 4 నెలలు మేము చేయబట్టి సార్ కొద్దిగా మీరైతేనే తాండూరుని తీర్చిదిద్దుట అంటే దాంట్లో అపోహ ఏం లేదు. మేము 100% ఏ దానికి ఆశించకుండా మా ఆఫీసర్లతో కోఆర్డినేషన్ అయ్యి ప్రతి ఆఫీసర్కు రిక్వెస్ట్ చేసి చెప్పడం జరుగుతుంట చైర్మన్ గారు, సార్ మాకు పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది, కొద్దిగా శ్రద్ధ తీసుకొని సార్ మీరు ఎవరైనా బయట ఉన్నా కానీ వాళ్ళని పిలుచుకొని వాళ్ళతో పని చేయడం జరుగుతుంది. అలాగే మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తుంటారు మనోరెడ్డి గారు అంటే ఒక మాట చెప్తుంటారు, నిధులు ఎన్నైనా ఇస్తా ఇక్కడ లోకల్ వ్యవస్థను మీరు సరిదిద్దుకోండి. ఏమని అంటే ఒకటి శానిటైజేషన్ ఫస్ట్ క్లియర్ చేయండి. మనం పొద్దున్న లేస్తేనే మన ఇల్లు వాకిలు ఎట్లా ఊడ్చుకుంటామో మన తాండూరిని అట్లా నీట్గా పెట్టాలి. రెండోది అది కాగానే వాళ్ళకు వాటర్ ఫెసిలిటీస్ అనేది చేయండి. మూడోది సాయంత్రం కాగానే ఒక లైట్లు అనేది వెలగాలి అని. ఈ 3 నువ్వు చేసినావంటే నీకు ఎన్ని నిధులైనా ఏ మంత్రి దగ్గర పోయినైనా నీకు నిధులు తెచ్చిచ్చే బాధ్యత నాదే అని మా ఎమ్మెల్యే గారు బల్లా బుద్ధి చెప్తుంటారు. కాబట్టి మాకు భయం ఏం లేదు. నిధులు ఎన్ని అయినా చేస్తాము, ప్రతి వార్డు డెవలప్ చేస్తాము. దీంతో పాటు నియోజకవర్గం మొత్తం గిట డెవలప్ అవుతుంది. మొన్న రీసెంట్గా సర్పంచ్ ఎలక్షన్లు అనేది గిట ఏకగ్రహం అనేది గిట ఇంచుమించు
మా జిల్లాలో సెకండ్ స్థానం ఉంటుంది, స్టేట్లో గిట్ట ఒక 4-5 స్థానంలో ఉంటుంది. అంత మంచిగా పేరు గల వ్యక్తి మనోరెడ్డి. మనోరెడ్డి అంటే ఇక తాండు జనాలు మర్చిపోరు. రేపు ఎవరన్నా నిలబడాలంటే గిట్ట భయపడతారు. మనోరెడ్డి మీరు నిలబడాలంటే భయపడతారు. ఎందుకనకంటే ఆయన నిదానం ఉంటాడు, ప్రతి వ్యక్తిని ఆప్యాయంగా పలకరిస్తాడు. పని గిట చెప్పిండంటే పిఏలకు వెనకని చెప్పుకొని రాసి ప్రతి 3 నెలలకు ఒక రివ్యూ మీటింగ్ పెడతారు ఆఫీసర్లతో. ఇన్ని ఇండ్లు వచ్చినాయి, ఆ ఇండ్లు ఏమాయి. ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారు వస్తుండగానే నేను సార్ దగ్గరనే ఉంటా, ఏం జరుగుతుందో చూస్తుంటా. కాబట్టి ప్రతి రివ్యూ మీటింగ్ పెడుతుంటాడు. ఒక్క డిపార్ట్మెంట్ కాదు, హాస్పిటలే కానీ, విద్యా వ్యవస్థనే కానీ, ఆ ఆర్ఎన్బిఓలతోనే కానీ, పంచాయతీరాజులతోనే కానీ, ఇరిగేషన్ వాళ్ళతోనే కానీ, ప్రతి వ్యవస్థతోనూ ప్రతి 3 నెలలకు ఒక రివ్యూ మీటింగ్ పెడతాడు. మన టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యింది, ఇది ఎందుకు కాలేదని ఆ అధికారులను అప్పుడే నిలదీస్తాం. అక్కడ ఉన్న లోకల్ బాడీలో ఏ మండలంలో ఏది ఇవ్వలేదంటే ఆ లీడర్ ఫోన్ చేస్తారు, అయ్యా నువ్వు పలానా ఆఫీసర్ ఏంట పడి ఆ పని చేపి, ఎందుకు చేపిస్తలేవు, ఆఫీసర్ అంటే చేస్తలేడు, నీవేం చేస్తున్నావు పండుకున్నవాడా అని మాకు ఇట మందలేయడం జరుగుతుంది. అట్లాంటి వ్యక్తి కాబట్టి మేము ఇంతకుముందు చూసినప్పుడు ఏమంటుండే అంటే మార్చిలో ఎన్ఆర్జీఎఫ్ వచ్చిందంటే మళ్ళీ మార్చి, ఆ 15 ఫైనాన్స్ వచ్చిందంటే ఒక పారి పెట్టిందంటే ఆ లోకల్ లీడర్లు ఒకరిద్దరు సీనియర్ లీడర్లు ఉంటుంది, వాళ్ళే చూసుకునేది. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి ఊరికి, ప్రతి సర్పంచ్కు, ప్రతి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లకు అందరికి మేము చైర్మన్ అంటే గట మా కౌన్సిలర్లకి ఎప్పుడు వాళ్ళకిట అందుబాటులో ఉంటాడు. ప్రతి కౌన్సిలర్ ఫోన్ చేస్తే రాత్రి గిట్ట ఎత్తుతాడు. అట్లాంటి వ్యక్తి మనోరెడ్డి గారు. మొన్న రైల్వే బ్రిడ్జ్ నడుస్తుంటే ఒక పాప ఆ గుంతలో పడితే రాత్రి 12 గంటలకు ఫోన్ చేసే గిట్ట ఎత్తి అక్కడ ఉన్న ఎల్లప్ప అనే కౌన్సిలర్ సార్కి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకొని వాళ్ళని అప్పుడే ఆ పాపని తీసుకెళ్ళి ఉదయం 4 గంటల వరకు నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. 2 మాటలు మళ్ళీ దాని గురించి ఏమైందని చర్చ చేయడం జరిగింది. అట్లాంటి వ్యక్తికి ఫ్యూచర్ ఎట్లా ఓడిపోతాడు. అందుకే ఇప్పుడు ఉన్న వేరే నాయకులు కొందరు ఆశలు పడుతున్నారు, నిలబడాలన్నా లేదా అనే ఒక కాన్సెప్ట్లకి ఇటు ఉన్నారు. వీళ్ళు కొందరు బీఆర్ఎస్ వాళ్ళు ఒక మంచి వ్యక్తులే, కొత్త గెలిచిన వాళ్ళు, పాత వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ వ్యవస్థ ఖరాబ్ చేయడము, మనోరెడ్డి గారి వ్యవస్థ ఖరాబ్ చేయడము, ఏదో ఇళ్ళ దగ్గర డబ్బులు తింటున్నారు అనేది. మాకు డబ్బులు తినే అవసరం లేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే, మళ్ళీ వచ్చింది ఇప్పుడు మీరు ఒక్క డబుల్ బెడ్రూమ్ పెట్టియలే, అవి సగం సగం తొర్రెలు చేసి పెట్టి స్లాబ్లు వేసి ఇచ్చిపెట్టిపోయింది. మేము అది కంప్లీట్ చేసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అయ్యా నాయన మీకు పిచ్చి గీటు ఉందేమో నాకు అర్థం కాదు. ఈ లోకల్ లీడర్లకు ఒక లీడర్ పైసలు తీసుకొని ఎట్లా ఇస్తారు? వార్డ్ ఆఫీసర్ ఉంటాడు, కమిషనర్ ఉంటాడు, మన ఎంఆర్ఓ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు. మీరు ఇట్లా కౌన్సిలర్లు ఇట్లా అమ్ముకుంటున్నా అని చెప్తే నిన్న ఒక ట్రస్ట్కు ఒక 10 రోజుల కింద ఇంతకుముందు ఉన్న ఒక ముజీబ్ ఖాన్ అనే ఒక ట్రస్ట్ ఉంటుంది. మొన్న అయినా మా కాంగ్రెస్ ఆయన్ని మంచిగా పరిచయం ఏమంటావు లోకల్ పార్టీలో బాగా తిరుగుతుంటే ఇక్కడ మైనారిటీ వ్యవస్థ అనేది కొద్దిగా పెద్ద ఉంది సార్. మా ట్రస్ట్కు 200 ఇండ్లు ఇస్తే నేను సర్వే చేసి ఇస్తా, ఎక్కువ మంది మొగడు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, బీదోళ్ళదే చేసిస్తా అంటే సరే అని చెప్పిండు ఒక 10 రోజుల కింద మా సార్. చెప్తే ఆయన ఉన్న ట్రస్ట్ చైర్మన్లు కార్యకర్తలను పెట్టి సర్వే చేయడం జరిగితే ఏమైంది, 6,000 అప్లికేషన్లు వచ్చింది సార్. 600 అప్లికేషన్స్ వచ్చినాయి సార్, 200కి 600 వచ్చినాయి. ఆయనకి ఏం చేసిండంటే ఈ వ్యవస్థ ఖరాబ్ అయ్యేటట్టుంది, ఎవరిని తీసేస్తే ఎవరిని పెడితే ఒక డ్రా తీసి 200 మనం ఎమ్మెల్యే గారికి ఆ లిస్ట్ ఇస్తే బాగుంటుంది. ఆ 200 లిస్టులు ఏమవుతుంది, మళ్ళా వాళ్ళ సర్వే ద్వారా ఎవరికొకరికి వాళ్ళ మా కార్యకర్తకో ఎవరికో ఒక 5 ఎకరాల భూమి ఉన్ననుకో, లేదా ఒక కారు ఉన్ననుకో ఇట్లా ఇచ్చిండు అనుకో, ఒక ఇల్లు ఉన్నోనికి ఇచ్చిండు అనుకో, మన కలెక్టర్ ద్వారా అది వెళ్ళిపోతుంది. ఏమంటే డ్రా ద్వారా వచ్చింది, అది వెళ్ళిపోతుంది, వేరే వాళ్ళకు ఎగ్జామ్షన్. ఇప్పుడు మా సార్ ఏమంటుండు, తాండూ టౌన్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1000 ఇండ్లు ఇస్తాడు. ఒక ఫస్ట్ ఫేజ్లో 500 ఇండ్లు ఇస్తాం, సెకండ్ ఫేజ్లో 500 ఇస్తాం. ఫస్ట్ ఫేజ్లో ఒక 100 ఇండ్లు ఇస్తాం వాళ్ళకి, సెకండ్ ఫేజ్లో ఒక 100 ఇస్తాం. మాట ఇచ్చినామంటే మాట ప్రకారంగా వాళ్ళు సర్వే చేసి ఇస్తారు. కానీ మనం ఆయన చెప్పింది, నేను చెప్పింది, చైర్మన్ చెప్పిన, ఎమ్మెల్యే చెప్తే అధికారులు అంత ఈజీ లేదు. ఎందుకంటే కలెక్టర్ గారు చాలా టైట్ ఉన్నారు. మొన్న మార్చి నెలలో మనకు ఎన్ఆర్జీఎఫ్ వర్కులు వచ్చినాయి. ఒక శాండ్ కావాలని ఎంత రిక్వెస్ట్ చేసినా ఎక్కడ ఎంఆర్ఓ పోలీసులు ఎక్కడ గిట్ట ఎగ్జామ్షన్ ఇవ్వకపోతే
శాండ్ దొరకపోతే ఎన్ఆర్జీఎఫ్ వర్క్లు అనేది రిటర్న్ అయింది సార్. ఫస్ట్ టైం ఇది మీరు నోటేట్ చేసుకోండి, ఫస్ట్ టైం రిటర్న్ అయింది. అట్లున్నాడు కలెక్టరు, మీద ఏదో ఒక బుక్ చిట్టి తీసుకుపోయి ఇస్తే పాస్ చేసి పంపించేదా? ఈ బీఆర్ఎస్ వాళ్ళు హంగామా చేస్తున్నారు. వాళ్ళ వ్యవస్థ ఖరాబ్ ఉంది, వాళ్ళ వ్యవస్థ ఖరాబ్ పెట్టుకొని మంచిగా చేసేదానికి అడ్డుకుంటున్నారు. మా వార్డ్ నెంబర్ కౌన్సిలర్ జావీద్ అని ఉంటాడు, మంచి వ్యక్తి ఆయనని ఆ పాత వాళ్ళని టెంప్ట్ చేస్తాడు. నిన్ననో మొన్ననో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తుండంటే, ఇక్కడ వచ్చే మంత్రులు నా వార్డ్ మీన్కి వస్తారు, వాళ్ళని అడ్డుకుంటా అంటాడు. అయ్యా బాబు, నువ్వు గెలిచింది మీ ఇందిరమ్మ కాలనీ, మేమిచ్చిన కాలనీ కాంగ్రెస్ పార్టీ. నేనంటే మా ఇందిరమ్మ కాలనీ అంటే మా కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజులు ఉన్నోళ్ళు ఇచ్చింది. అక్కడ గత 10 సంవత్సరాలు మీరు కన్నెత్తి చూడలే, మీరు మీ ఎమ్మెల్యేలు ఒక్క రోడ్ వేయలే. మళ్ళీ మేము వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయల నిధులు పెడుతున్నాం నీ వాడుకు. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు జావేద్ భాయ్? నీకేమన్నా ఉంటే చైర్మన్ గారిని సంప్రదించండి, పని తీసుకో. నీకేం కావాలి? 1 కోటి రూపాయల వరకు అడుగు, మా ఎమ్మెల్యే కాలు ముఖ్యంగా తెచ్చి నీ వాటిలో పెడతాం. గట్ల చేయి, కానీ ఊకే పబ్లిక్ని టెంప్ట్ చేయకు. నువ్వు రోజుకో మీటింగు. మొన్న కొద్ది కూరగాయలు రోడ్ మీద ఉన్నాయని ఒక మార్కింగ్ పెట్టి అంటే చేస్తే లేదా ఆఫీసులో పెట్టి అంటావు. అయ్యా బాబు, మీరు ఇంతకుముందు ఉన్నది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పి పాత ఎడ్ల బజార్ని మంచిగా ఉన్న షెడ్లను కూలగొట్టి అదంతా ఎవరికి అమ్ముకున్నారో గిట్ట లేదు. ఒకటి ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేదు, ఏం లేదు, గుంతలు కొట్టి విడిచిపెట్టిండ్రు. ఏమైంది అది? ఎందుకు చేయలే మీ ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండు? వాడు 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నీవు ఏం చేసినావు? అక్కడ ఉన్న కౌన్సిలర్కి వెంకన్న గౌడ్ గిట్ట టీఆర్ఎస్ఏ, మేము గిట్ట టీఆర్ఎస్ఏ. 1 కోటి రూపాయలు ఇస్తే ఒక 10 లక్షల వరకు చేసింది లేదు భయ్యా. మీరు అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. లోకల్లో లేదైనా మనం కోటి రూపాయలు అన్నాం. మీరు ఒక ఆర్టీ యాక్ట్ పెట్టండి, ఏ వాటిలో చేసిండు. వార్డ్ నెంబర్ 11లో నీరజ గారు ఉండి ఎన్ని వర్కులు చేసింది చెప్పండి. గిన్ని లక్షల వర్క్ చేసినామని చూపించండి మీరు 11లో. ఎందుకు అట్లా టెంప్ట్ అవుతుండ్రు? వద్దు. మనము గత 5 సంవత్సరాలు కొట్లాడి తాండూరిని బ్యాగ్ తీసుకెళ్ళినాము. మనము నువ్వు టీఆర్ఎస్ నీ పార్టీ వ్యవస్థ వచ్చినప్పుడు మాట్లాడి వద్దాం. మనం కౌన్సిల్లో మంచిగా ఉండి అందరం కలిసి చేసుకుంటే నువ్వు కొట్లాడకపోతే మేము నువ్వు ఎన్ని నిధులు అడగండి. అవుట్స్కట్స్లో ఎంతైనా పెట్టాలి, చేయాలి. ఆడ నువ్వు గెలిచినావు, మంచి వ్యక్తి ఉన్నావు అని గెలిచినావు. ఎందుకంటే అవుట్స్కట్స్ ఉంది, నీట్గా మంచిగా ఉండి కొట్లాడకుండా పని చేసుకుంటే రేపు నీకు పేరు ఉంటుంది, మాకు పేరు ఉంటుంది. అక్కడ ఉన్న జనాలు గిట్ట మీ వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, అంతా తాండూరు జనాలే. మనం లోకల్లా ఈ జనాలు మనం కొట్లాడుకొని నేను నిధులు గిట్ట చైర్మన్ గారు నీకు పెట్టలేదు అనుకో బీఆర్ఎస్లో, అక్కడ ఉన్న జనాలు సఫర్ అవుతాం. మన తాండూరు జనాలే. కాబట్టి మనం కొట్లాడనేది నీట్గా మాట్లాడుకొని చేసుకుందాం. మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మేము ఏమి చేయము, డబ్బులు తినము. మీరు అది దాని మీద దృష్టి తీసేయండి. ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారికి నీట్గా అడగండి. అడిగి ఏది కావాలి ఎమ్మెల్యే గారికి అడగండి, చైర్మన్ గారికి అడగండి. మీకు ఇన్ని నిధులు కావాలంటే మా ఎమ్మెల్యే తెచ్చిచ్చే బాధ్యత మా ఎమ్మెల్యేది. మేము మా ఎమ్మెల్యే వెనుకబడి మేము తెప్పించే బాధ్యత. మేము కొట్టడం మా ఎమ్మెల్యేతో. ఒక్క మాట రిక్వెస్ట్, ఒక్క లెటర్ ఇస్తే 1-2 నెలల్లో నీకు ఎన్ని కోట్లు కావాలని తెచ్చే వ్యక్తి మనోహర్ రెడ్డి గారు. మీరు ఎందుకు నాకు అర్థం కాదు, ఎందుకు కొట్లాడుతున్నారు? మీరు ఈ 2 సంవత్సరాలు మనోహర్ రెడ్డి గారి గురించి చూసి ఈ విధంగా మాట్లాడారు, సిగ్గుసేటు. రాజుగౌడ్ గారు నిన్న నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, మా ఎమ్మెల్యే గారు పైసలు మాట్లాడుతున్నారు. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కాడ మేము పైసలు తింటామా? మా వ్యవస్థ పైసలు తినేది కాదు, మీ పార్టీల పైసలు తినేది. 60 గజాల ప్లాట్లు ఇస్తామని చెప్పి కార్యకర్తల దగ్గర గత ప్రభుత్వంలో మిగతా ఆడ ఎమ్మెల్యే గారి దగ్గర సెకండ్ క్యాడర్ ఏదైతే ఉన్నదో 60 వేల రూపాయలు తీసుకున్న వ్యక్తులు మీరు. అదేమంటాం, దళిత బంధు దగ్గర 2 లక్షలు 3 లక్షలు తీసుకున్న వ్యక్తులు మీరు. మా పార్టీలో అట్లా జరగది. ఏదన్నా జస్ట్ మిస్ అయిందంటే ఇంద్రమ్మ ఇండ్లు అనేది మండలాలు ఇస్తే 1-2 రోజులు వస్తేనే మా ఎమ్మెల్యే గారు చెప్పిండు, ఏ ఒక్క పైస ఇచ్చి ఛాయ దాపినా మీకు ఇల్లు రాదు. మీరు అక్కడ ఉన్న లీడర్లకు ఛాయ గిట్ట దాపకండి. జనూన్ ఎవరైతే బీదోలు ఉన్నారో వాళ్ళకి వస్తాయని చెప్పే వ్యక్తి మనోహర్ రెడ్డి గారు. మీరు ఎందుకు అట్లా టెంప్ట్ అయి మాట్లాడుతున్నారు? మీ వ్యవస్థ అంత ఖరాబ్ ఉన్నదే. పబ్బులు, షికార్లు, మహిళలు, డ్రగ్స్. ఆలోచన చేసుకోండి. ఎందుకు అంత టెంప్ట్ అవుతున్నావు చెప్పు. నిదానంగా ఆలోచన చేసి మాట్లాడు. ఊకే బట్టగాల్చి మీనేస్తే కాదు రాజుభాయ్, ఆలోచన చేయి.
మంచి వ్యక్తి ఉన్నాడు, ఖరాబ్ చేస్తున్న మనోహర్ రెడ్డి అంటే మేము గిట్ట తప్పుకుంటాం. ఇంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ఏం లేదు. మీరు ఏదన్నా చేస్తే ప్రాంప్ట్ ఉంటే చెప్పండి, చెప్తే దాన్ని శిరస ఉంచి మేము దాన్ని తప్పు జరుగుతుందని మా కార్యకర్తలు నిలదీసి కట్టడి చేసి చేస్తాం. ఊరికేనే మీటింగ్ పెడతారు, కలెక్టర్ కాన్ఫరెన్స్ మీటింగ్ పెడతారు. డెవలప్మెంట్ సహకరించండి. మనం తాండూరులో ఉన్న బీదోళ్ళకి ఇంగిస్తాం, అది మర్చిపోండి. మీరు ఏదైతే అంటే మా దృష్టికి తీసుకురండి, మేము మాట్లాడతాం. పార్కులు డెవలప్మెంట్ చేస్తాం, కబ్జాలు ఇడిపిస్తాం, నీట్గా అసలు ఎప్పుడు జరగని విధంగా చేపిస్తాం. మీరు అది మర్చిపోయి మాట్లాడండి. ఆ పార్టీ గీటి ఊకే బట్టగాల్చి మాట్లాడేది వేస్ట్. బంద్ ఏదన్నా ఉంటే మా దృష్టికి తీసుకురా. లేనిపోను అపోలు కొట్లాడతారు, కేసులు చేసుకుంటారు, మీరే ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. పోలీసు వాళ్ళని ఇష్టం బట్టలు చింపుతా అంటావు, బట్టలు ఇసి కొడతా అంటావు. అరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు జర కంట్రోల్ మాట్లాడుకో. దాని విషయంలో కోచ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కేసు చేయించారంటారు. అట్లా కాదు, వ్యవస్థ నీట్గా ఉండాలి. ఒక పబ్లిక్లో ఒదిగిట మంచి వ్యక్తి అనాలి, మంచి లీడరు, పేరుగాంచినోడు. ఇంత మైనస్ అయిపోతున్నావు మాట్లాడడానికి. ఇంతకుముందు ఉన్న వైస్ చైర్మన్ వాళ్ళు ఒక మాట మాట్లాడతలేరే వాళ్ళు. మీరు కొత్తగా ఉన్నోళ్ళు టెంప్ట్ చేస్తుండ్రు, వాళ్ళు ఎన్నుకోండి. పైసలు తినేటోళ్ళు వాళ్ళు, టెంప్ట్ చేసేటోళ్ళు వాళ్ళు. మీరు ఎందుకు టెంప్ట్ అవుతుండ్రు అర్థం కాదు. వాళ్ళతోనే స్టేట్మెంట్ ఇప్పియండి గట్టిగా. ఆ రోజుల్లో మాజీ ఎమ్మెల్యే గారు ఏంటి ఉండి టెంప్ట్ మాట్లాడేది చేస్తాం గీస్తాం అని పైసలు తిన్నోళ్ళు వాళ్ళు. మీరు పాపం ఏం తినలో ఊకే బ్లేమ్ ఎందుకు అవుతారు? దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సహకరించి పని తీసుకోండి. మీరు గిట్ట మా పార్టీ వాళ్ళే, బీజేపీ వాళ్ళు గిట్ట మన తాండూరు వాళ్ళే, అందరం కలిసి చేసుకుందాం. రాజగౌడ్ గారు అంటున్నారు మా పార్టీలకు రా అంటున్నారు నిన్న ఓ ప్రెస్ మీట్లా. రాజన్న మీది పార్టీ బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ మాకు తెలియదు. ఒకటి బీఆర్ఎస్ అంటుండ్రు, ఒకటి టీఆర్ఎస్ అంటుండ్రు. రేపు బీఆర్ఎస్ ఒకటి ఉంటుంది, టీఆర్ఎస్ ఒకటి ఉంటుంది, ఏబీసీ అనే పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటి. వర్గపోరు ఉన్న మా సార్కు బాగా తెలుసు. నిలదెక్కుంటాడు, మళ్ళా గెలిచేది మేమే. ఇది రాసి పెట్టుకోండి మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. మాట్లాడుతాం మేడం. మరి తాండూరు మున్సిపాలిటీ ముందు చేయబోతున్న కార్యక్రమం ఏమిటి మేడం? తప్పకుండా చేస్తాం రాజన్న. ఎందుకంటే తాండూరు ఇన్ని రోజులు వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచింది. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రతి వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తప్పకుండా మేము సేవ చేయడానికే ముందున్నాము. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే తాండూరులో ఒక కాగ్నా రివైర్ ఉంది. తాండూరు నీళ్ళని తాండూరు వాళ్ళకి కాపాలనే ఒక సంకల్పంతో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కూడా అన్నగారు పాజిటివ్గా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి అన్న దగ్గర కూర్చొని దాన్ని ఒక మ్యాప్ డిజైనింగ్ చేసి ఏ విధంగా అయితే తాండూరు ప్రజలకు తొందరలో నీళ్ళు అందియాలనే ఒక సంకల్పంతో సారు డిపిఆర్ తయారు చేసి సార్ ముందర పెట్టడం జరిగింది. ఇప్పుడు రాబోయే 1 year లోపల తాండూరు మున్సిపాలిటీ 75 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. కాబట్టి ఆ సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకు తాండూరు వాగు నుండి నీళ్ళు అందించే దిశగా కొన్ని 100 కోట్ల రూపాయలు మనకు సీఎం గారు ప్రకటించబోతున్నారు. దానికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తాండూరు ప్రజల తరపున. ఎందుకంటే మనము ఒక సేవ చేయాలనే భావంతో ప్రతి తాండూరు ప్రజలకు స్ట్రీట్ లైట్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, శానిటేషన్ మెయిన్గా మాకు ఏంటంటే శానిటేషన్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. దానిని ఫస్ట్ ఆఫ్ ఆల్ తాండూరుని నీట్నెస్ చేయాలనే ఒక ఆలోచనతోని ముందుకు పోతున్నాము. అలాగే తాండూరు ప్రజలు ఏ విధంగా ఎక్కడ ఏ సమస్య ఉందని చెప్పిన 36 వార్డుల లోపల స్పందించే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్తూ థ్యాంక్ యూ.